బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు షాక్ ఇచ్చింది హౌసింగ్ బోర్డు. 2005లో కేటాయించిన 9 ఎకరాల భూముల్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి గౌతమ్. ఆ ఆస్తులన్నీ కుక్కట్పల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2005లో హౌసింగ్ బోర్డుతో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి 100 కోట్ల బకాయింపులు చెల్లించకుండా ఎగ్గొట్టారు నామా. దీంతో అగ్రిమెంట్ను రద్దు చేసి నిర్మాణంలో ఉన్న పనులను వెంటనే ఆపాలని నోటిఫికేషన్ జారీ చేసింది బోర్డు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందినటువంటి మధుకాన్ సంస్థలకు ఏదైతే తెలంగాణ హౌసింగ్ బోర్డు వారు గతంలో ఇచ్చినటువంటి భూమి ఇప్పుడు వెనక్కి తీసుకున్న నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే అన్ని ఉల్లంఘనలు కూడా ఆయన చేశాడు కాబట్టి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు తెలంగాణ హౌసింగ్ బోర్డుకి ఆయనకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అనేక సార్లు కూడా అతనికి సంప్రదించినా కూడా పట్టించుకోలేదు. పైగా వీటిలో నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున కూడా చేశారంటూ కూడా ఆయన పైన కేసు నమోదైనటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ కూకట్పల్లి పరిధిలోనే 1.12 ఎకరాల ల్యాండ్ ఒకటి ఉంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మన జైంట్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో ఏదైతే ఆ బిల్డింగ్ చూస్తున్నామో ఆ బిల్డింగ్ కట్టి దాదాపు 15 సంవత్సరాలు నియర్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది పెద్ద 5 స్టార్ హోటల్ కడతారనేసి కూడా అనుకున్నారు. కానీ దానికి ఇప్పటి వరకు అది అసంపూర్తిగానే ఉంది. ఇప్పటి వరకు కూడా నిర్మాణాలు అనేది కూడా పూర్తి కాలేదు. సో దానిపైన కూడా ఇప్పుడు దానికి సంబంధించిన భూమిని కూడా ఇప్పుడు ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ 2005లో ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ హౌసింగ్ బోర్డుకి 100 కోట్ల రూపాయల వరకు కూడా లీజు బకాయిలు ఉన్నారంటూ కూడా ఈ తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు నోటీసు పెద్ద ఎత్తున కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంట్లో చాలా క్లియర్గా దీంట్లో రాశారు. సో ఎంతవరకు కూడా రాశారు అనేది ప్రాపర్టీ నేము, లొకేషన్, బౌండరీస్ అన్నీ కూడా రాశారు. ఈ మధుకాన్ హైట్స్ సంబంధించినటువంటి విషయంలో 4B+G+10 అండ్ ఫ్లోర్స్ 35,1265 దాకా స్క్వేర్ ఫీట్ అవుతుంది. దాంట్లోపాటు ఒక పెద్ద స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి ఉంది. ఇది 1.12 ఎకరాలు. దాంతోపాటు బిట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది. అది 2 ఎకరాల 62 గుంటలు వచ్చి అది నామా హోటల్స్, రెసిడెన్షియల్స్ అవన్నీ కూడా కడతారనేసి కూడా రాశారు. సో అవి కూడా ఇప్పటి వరకు ఫినిష్ కాలేదు. తర్వాత 5 ఎకరాల 30 గుంటలు వచ్చి దీనికి సంబంధించి మధుకన్ మెగా మాల్స్ రెసిడెన్షియల్ దీనికి సంబంధించి కడతామనేసి కూడా ఇందులో రాశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటివి నిర్మాణాలు అనేది కూడా చేపట్టలేదు. సో ఇవంతా కూడా చాలా క్లియర్గా రాశారు. అంటే ఈస్ట్ రైల్వే రిజర్వేషన్స్ ఆఫీసు, వెస్ట్ అంతా కూడా ఈ లొకేషన్ కోసం బౌండరీస్ ఎంతవరకు ఉన్నాయన్న దాంట్లో కూడా అధికారులు ఈ యొక్క దీంట్లో రాశారు. మొత్తంగా చాలా క్లియర్గా ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ ఇన్ 9.04 acres ఆఫ్ ల్యాండ్ డివైడెడ్ ఇంటూ 3 bites in survey number 178 and 179 of Kukatpalli village and Mandal, Medchal, Malkajgiri district owned by Telangana Housing Board అంటూ కూడా చాలా క్లియర్గానే నోటీసులు జారీ చేశారు. సో ఇవంతా కూడా ఈ సర్వే నెంబరు ఏదైతే 178, 179 సంబంధించిన సర్వే నెంబర్లు ఇవంతా తెలంగాణ హౌసింగ్ బోర్డుకి సంబంధించినటువంటి భూములుగానే వాళ్ళు దీంట్లో చాలా క్లియర్గా రాస్తారు. దాంతోపాటు ఈ భూమిని మరొక వారు ఎవరు కూడా తీసుకోవద్దండి, ఒకవేళ అలా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిపైన మేము క్రిమినల్ చర్యలు తీసుకుంటామనేసి కూడా దీంట్లో చాలా క్లియర్గా రాశారు. ఎందుకంటే కొంతమంది ఈ లీజుకి తీసుకుని సబ్ లీజ్ ఇవ్వడము, సబ్ కాంట్రాక్ట్లకి ఇవ్వడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. వారు మాత్రం దానికి వచ్చేటువంటి రెంట్లు కానీ ఇవన్నీ కూడా వారే తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నామా నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి ఈ యొక్క భూమిని ఇప్పుడు పూర్తిగా తమ ఆధీనంలోకి ఇప్పుడు తెలంగాణ హౌసింగ్ బోర్డు తీసుకున్నటువంటి కాబట్టి ఈ రేకులేసినటువంటి భూమి అంతా కూడా చాలా పెద్ద, చాలా కాస్ట్లీ ఉన్నటువంటి ఏరియా. సో ప్రభుత్వం నుంచి కూడా తీసుకుని ఇప్పటి వరకు కూడా వారు ఎటువంటి నిర్మాణాలు చేయలేదు. దాంతోపాటు నిబంధనలు ఉల్లంఘనమే కాకుండా లీజు చెల్లించకపోవడము, దాంతోపాటు తీసుకున్న భూముల్లో కూడా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించకపోవడం లాంటి అంశాలతోనే ఈ లీజు రద్దు చేశామనేసి కూడా హౌసింగ్ బోర్డు వారు ప్రకటించింది. 2005లో హౌసింగ్ బోర్డు కేటాయించినటువంటి ఈ 9 ఎకరాల భూముల్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి హౌసింగ్ బోర్డు కమిషనర్ విపి సింగ్ ఇక పెద్ద ఎత్తున 4-5 బోర్డులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఖచ్చితంగా దాంతోపాటు ఇంకా చాలామంది ఈ యొక్క భూములు లీజుకు తీసుకొని
ప్రభుత్వానికి ఈ యొక్క లీజు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు. ఆ ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. చెప్పండి ప్రియా. రైట్. అలాగే అంటే 2005లో తీసుకున్నటువంటి వాటికి ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకుండా, అది కూడా 100 కోట్ల వరకు బకాయిలు చెల్లించకుండా ఉన్నారు. ఇప్పుడు రద్దు చేస్తున్నారు అని అంటే ఆ బకాయిలే చెల్లించేసి వాటిని కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే దానిపైన ఇంకా ఎక్స్ట్రాగా వాళ్ళు పే చేయాల్సి ఉంటుందా? అసలు దాని తర్వాత ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? సో పూర్తి స్థాయిలో ఇప్పుడు తీసుకున్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కట్టినటువంటి బకాయిలు ఇప్పుడు తొందరగా కడతారనేది కూడా వీళ్ళకు నమ్మకం లేదని కూడా హౌసింగ్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. పదే నోటీసులు పంపినా కూడా వాళ్ళు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు, కనీసం స్పందన కూడా ఇవ్వలేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఉంది కాబట్టి అప్పుడు కొంచెం మేనేజ్ చేయగలిగాడు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లీజ్ ప్రాపర్టీస్ తీసుకొని ప్రభుత్వానికి డబ్బులు కట్టకుండా, లీజ్ డబ్బులు ఇవ్వకుండా ఎగగొట్టేసి వాళ్ళకు మాత్రం అపార్ట్మెంట్లు కట్టేసుకోవడము, తర్వాత విల్లాలు కట్టేసుకొని పెద్ద ఎత్తున కూడా కమర్షియల్ స్పేసెస్ని వాడేసుకొని కోట్లాది రూపాయల సంబంధించినటువంటి విలువైన భూముల్ని వాళ్ళు సొంతంగా వాడుకుంటారు. కానీ ప్రభుత్వానికి ₹1 ఆదాయం ఇవ్వకుండా కూడా వాళ్ళు చేస్తున్నారనేది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాపర్టీ పూర్తిగా తమ ఆదాయంలో తీసుకుని దాంతోపాటు బకాయి పడిన బట్టి ₹100 కోట్ల కూడా చెల్లించమని కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు చాలా క్లియర్గా రాశారు. దాంతోపాటు ఈ యొక్క ప్లేస్లోకి ఎవరైనా ఎంటర్ అయితే ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు ఉంటారని కూడా చాలా క్లియర్గా రాశారు. ఎందుకంటే నాట్ టు ఎంటర్ ఇన్ టు ఎనీ ట్రాన్సాక్షన్స్, కాంట్రాక్ట్స్ అండ్ అగ్రిమెంట్స్ ఫర్ పర్చేస్ ఆఫ్ ఎనీ రెసిడెన్షియల్ కమర్షియల్ యూనిట్స్ ఇన్ ద ప్రాజెక్ట్స్ or from making any advances against such transaction for taking any financial interest in the projects developed joint and several by Madhukan projects limited their SPVC as validity of agreement power of attorney have expired. వీళ్ళకి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు కానీ పవర్ ఆఫ్ అటార్నీ కానీ అన్నీ కూడా ఎక్స్పైర్ అయ్యి దయచేసి ఎవరు కూడా దీంట్లో వీళ్ళతో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ పెట్టుకోవద్దండి, అగ్రిమెంట్లు కూడా చేసుకోవద్దు అనేసి కూడా చాలా క్లియర్గా దీంట్లో విపి గౌతమ్ ఐఏఎస్ వైస్ చైర్మన్ అండ్ హౌసింగ్ కమిషనర్ తెలంగాణ హౌసింగ్ బోర్డ్ అంటూ కూడా ఆయన పేరు మీద ఈ యొక్క నోటీస్ బోర్డుని ఇక్కడ అతికిచ్చి పోయినటువంటి నేపథ్యం కాబట్టి ఇలాంటి బోర్డే మరొక ప్రాపర్టీ దగ్గర కూడా ఉంది. సో దాదాపు చాలా పెద్ద బిట్ ఇది. మనం విజువల్లో చూస్తాం జైంట్కి ఆపోజిట్ ఎగ్జాక్ట్గా చాలా కాస్ట్లెస్ట్ ఏరియా ఇది. ఇప్పుడు ప్రభుత్వమే ఒకవేళ ఈ భూమిని ఇక్కడ కమర్షియల్ ప్లేసులు కానీ కట్టి కానీ రెంట్కి ఇస్తే కోట్లాది రూపాయలు వస్తుంది ఆదాయము. సో అలా కాకుండా అప్పట్లో 2005లో అప్పట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ని మేనేజ్ చేసుకొని వీళ్ళతో లీజులు తీసుకొని ఇంత పెద్ద కోట్లాది రూపాయల విలువైన భూములు వీళ్ళు ఖాళీ చేసుకుని తమ గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ఇతరుల కోసం వేరే దానిల కోసం వాడుకొని ఈ రకమైనటువంటి పనులు చేస్తారనేసి కూడా హౌసింగ్ బోర్డు అభిప్రాయపడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ నామా నాగేశ్వరరావుకు చెందినటువంటి ఈ ప్రాపర్టీ పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో తీసుకున్నారు. దయచేసి ఆయనతో ఎవరు కూడా ముఖ్యంగా ఈ మధుకాన్ ప్రాజెక్ట్ సంబంధించిన వారితో ఎటువంటి అగ్రిమెంట్స్ ఇవన్నీ పెట్టుకోవద్దనేసి కూడా చాలా క్లియర్గా దాంట్లో పబ్లిక్ కాషన్ నోటీస్ అంటూ కూడా ఇక్కడ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ నేతకు సంబంధించిన నామా నాగేశ్వరరావు ఇప్పుడు ఇట్లాంటి ప్రభుత్వ భూమికి లీజు ఇవ్వలేదనేది కూడా ఒక రాజకీయాల్లో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. రైట్ రానా, అయితే ప్రస్తుతం తీసుకున్న భూములన్నీ కూడా అన్ని ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి. కూకట్పల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇవన్నీ కూడా. సో బకాయిలు చెల్లించకుండా ఉన్నందువల్ల ఇప్పుడు ప్రస్తుతం కొన్ని భూముల్లో నిర్మాణాలు ఉన్నటువంటి వాటిని కూడా రద్దు చేశారు కదా. సో ఆల్రెడీ కట్టిన కమర్షియల్ బిల్డింగ్స్ని కూడా వాడుకోవడానికి లేదా అవి లీజ్కి ఇవ్వడం కానీ, అంటే ఈ బకాయిలు చెల్లిస్తేనే తర్వాత వాళ్ళు వాటిని యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా? అంటే ఇది పూర్తిగా ఈ వైస్ చైర్మన్ అండ్ హౌసింగ్ కమిషనర్ ఆయన చేతిలో ఉంటుంది. అది లీజ్కి పునరుద్ధరించాలా, లేకపోతే టోటల్గానే రద్దు చేయాలా, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉందా, ఇవ్వకపోయిన ఉద్దేశం ఉందా, మొత్తం వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ మాట్లాడుకున్న తర్వాత ఒకవేళ ప్రభుత్వానికి ఈ కోట్ల రూపాయలు బకాయిలు పడినటువంటి అన్నీ కూడా చెల్లిస్తే మాత్రం ఒకవేళ పునరాలోచించే అవకాశం ఉంది. కాకపోతే ఈ కేసులో మాత్రం పూర్తిగా భూమి తమ ఆధీనం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో కంపల్సరీ వారికి అప్పగించే అవకాశమే లేదు. ప్రభుత్వమే కావాలంటే ఇక్కడ కమర్షియల్ సంబంధించిన బిల్డింగ్ కట్టుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి లీజ్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి అధికారం ఉంది. కాబట్టి సో దీంట్లో మాత్రం ఒక సందిగ్ధత కొనసాగుతుంది. దాంతోపాటు ఈ గచ్చిబౌలిని బట్టి రాడిసన్ బ్లూ హోటల్ కూడా ఈ రకమైనటువంటి నోటీసులే జారీ చేశారు. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్
సీజ్ చేస్తామని చెప్పడం వెంటనే బకాయిలు చెల్లించాలని కూడా వారిని కూడా ఆదేశించడం జరిగింది. దాంతోపాటు చాలామంది కొంతమంది ఇటు నాగోల్ ప్రాంతం కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వం నుంచి ఈ భూములు సేకరించిన తర్వాత వాళ్ళు బకాయిలు కట్టకుండా అక్కడ విల్లాల నిర్మాణం అనేది చేసినట్టుగా మనకు సమాచారం వద్ద అందరూ కూడా దాదాపు ఆల్మోస్ట్ అందరూ కూడా 100 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు ఇవ్వాల్సినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ గచ్చిబౌలిలో ఓల్డ్ ముంబై హైవే పక్కన ఉన్నటువంటి 19 ఎకరాల 95 దీనికి సంబంధించి ఈ హౌసింగ్ బోర్డు భూమిని 5 ప్రాజెక్టులు బిట్లుగా యూనివర్సల్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2005లో ఏప్రిల్ 30న లీజుకు తీసుకుంది. కొన్ని సంస్థలకు సబ్ లీజు కూడా ఇందులో ఇచ్చింది. రాడ్సన్ హోటల్ దాంట్లో కట్టారు, లీ మెరిడియన్ హోటల్ కట్టారు, ప్లాటినా కాంప్లెక్స్, అంబియన్స్, ఫార్మ్ యూ బొటానికల్ అపార్ట్మెంట్స్తో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ కూడా వారు నిర్మించారు. అయితే ఈ హౌసింగ్ బోర్డుకి యూనివర్సల్ సంస్థ దాదాపు 220 కోట్ల రూపాయల వరకు చెల్లించాలంటే అర్థం చేసుకోవచ్చు. సో వందలాది కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరు చెల్లించకుండా ఆ ప్రాపర్టీస్ని వాళ్ళ సొంత ప్రాపర్టీస్లుగా వాడుకొని పెద్ద పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి ఈ రకమైనటువంటి లీజుకి సంబంధించిన డబ్బులు ఎగవేశారనేసి కూడా ఇప్పుడు కమిషనర్ భావిస్తున్నారు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరోవైపు హౌసింగ్ బోర్డ్ బిల్డింగ్స్ లో పెద్ద మొత్తంలో కిరాయిలు బకాయి ఉన్నాయి. వాటిని చెల్లించాల్సిందిగా ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం నోటీసులు ఇచ్చినట్లు బోర్డు అధికారులు తెలిపారు. లీజ్కి తీసుకుని ఫీజు చెల్లించిన మధుఖాన్ ల్యాండ్ అగ్రిమెంట్ రద్దు చేశారు అధికారులు. ఇది బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావుకు చెందిందిగా గుర్తించారు. అయితే మధుఖాన్ 2005 ఫిబ్రవరి 9న కూకట్పల్లిలో 9.04 ఎకరాలు లీజ్కి తీసుకుంది. జేఎన్టీయూ ఎదురుగా భారీ కమర్షియల్ కాంప్లెక్స్, నామా హోటల్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, మెగా మాల్ నిర్మిస్తోంది. ఈ సంస్థ హౌసింగ్ బోర్డుకు 100 కోట్ల బకాయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వాటి ఫీజు చెల్లించకపోవడంతో ఈ అగ్రిమెంట్ను రద్దు చేసి నిర్మాణాలు వెంటనే ఆపాలని నోటిఫికేషన్ జారీ చేసింది బోర్డు. బోర్డు రద్దు చేసిన అగ్రిమెంట్ భూముల్లో పలు నిర్మాణాలు చేస్తున్నట్లు గుర్తించారు. వాటిలో రాడిసన్ హోటల్ 0.95 ఎకరాలు, లీ మెరిడియన్ హోటల్ 2.61 ఎకరాలు, కమర్షియల్ కాంప్లెక్స్ 1.99 ఎకరాలు, అంబియన్స్ పార్క్ వ్యూకి 4.10 ఎకరాలతో పాటు బొటానికా అపార్ట్మెంట్స్ కోసం 7.27 ఎకరాల్లో నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించి వాటిని వెంటనే ఆపాలని నోటిఫికేషన్ జారీ చేశారు.